హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ MSN అకాడమీ. నా పేరు కుమారి. ఈ రోజు నుంచి మనం మన ఛానల్లో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ క్లాసులని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆ క్లాసుల్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్కి సంబంధించి మనం క్లాసెస్ని చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్కి సంబంధించి ఏం చేస్తామంటే దాని పూర్తి సిలబస్ ఏంటనేది మనం తెలుసుకుందామమ్మా. చూడండి ఒకసారి, మెంటల్ ఎబిలిటీ న్యూ సిలబస్ బేస్ చేసుకొని చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో మనకి అంటే ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్ కంప్లీషన్, సెకండ్ వన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్, థర్డ్ వన్ వచ్చేసి జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ఫోర్త్ వన్ మిర్రర్ ఇమేజెస్, ఫిఫ్త్ వన్ ఎంబెడెడ్ ఫిగర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ అయిన మనం ప్యాటర్న్ కంప్లీషన్ గురించి మనం కొన్ని బిట్స్ని నేర్చుకుందాం. చాలా సులభంగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనమ్మా? ఓకే, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు, పక్కనే 4 ఆప్షన్స్ ఇచ్చారు, అవి ఆన్సర్స్ ఫిగర్ అమ్మ. మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ కంప్లీషన్లో వచ్చేసి మనకి 4 పార్ట్స్గా మనకి క్వశ్చన్ ఫిగర్ అనేది డివైడ్ ఉంటుంది. ఇందులో మనకి ఒక పార్ట్ అనేది మనకి క్వశ్చన్ ఫిగర్, ఒక పార్ట్. ఆ ఫిగర్ అనేది మనం కంప్లీట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా దానికి ఎలా ఉందో చూసుకొని దానికి కంప్లీట్ చేయాలమ్మా. చూడండి, ఇక్కడ మనం ఈ ఫిగర్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిగర్లో ఏముందమ్మా, 4 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది కదా. అందులో 3 పార్ట్స్ని మనం చూసుకున్నట్లయితే ఆ 3 పార్ట్స్లో కూడా మనకి మిడిల్లో సర్కిల్స్ ఉన్నాయి. తర్వాత కూడా దాని సరౌండింగ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే ఆ కార్నర్స్లో ఏమున్నాయి, ఇంటూ, ప్లస్, మైనస్, డివైడెడ్ బై. ఈ 3 పార్ట్స్లో కూడా అలానే ఉన్నాయి. మనకి ఈ ఆన్సర్ ఫిగర్లోని చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్న ఫిగర్ని మనం చూజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఫిగర్ని చూడండి. ఫస్ట్ వన్ అనేది ఏముంది, ఇంటూ ఉంది. సెకండ్ వన్, ఫస్ట్ వన్ మనం ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇంటూ, ప్లస్, డివైడెడ్ బై, మైనస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మైనస్ అనేది ఎక్కడ ఉండాలమ్మా, మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడుంది, రైట్ సైడ్ కార్నర్లో మైనస్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఇంకా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇంటూ ఉంది, తర్వాత ప్లస్ ఉంది, రైట్ సైడ్ కార్నర్లో మనకి మైనస్ ఉంది, తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి మైనస్ ఉంది, నెక్స్ట్ డివైడెడ్ బై ఉంది. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి, మిగతా ఫిగర్స్ చూసుకున్నట్లయితే మనకి పైన కనిపిస్తున్న పార్ట్లో మనకి మైనస్ అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత ప్లస్, తర్వాత కింద పార్ట్లోకి వచ్చేసి ఇంటూ, తర్వాత డివైడెడ్ బై ఇచ్చింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫిగర్ ఆప్షన్ డి ఫిగర్ని చూసుకున్నట్లయితే పైన ఇంటూ వచ్చింది, తర్వాత మనకి అక్కడ కూడా మనకి ఇంటూలా కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ డి కూడా మనకి యాజ్ యూజువల్ రాంగ్ ఆన్సర్. మనకి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటమ్మా, ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. సెకండ్ వన్ క్వశ్చన్ ఫిగర్ చూడండి. ఇక్కడ సెకండ్ వన్ క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 4 పార్ట్స్లో డివైడ్ అయ్యి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 పార్ట్స్లో కూడా మనకి చూడండమ్మా ఒక చైన్ సిస్టమ్ లాగా వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం అది అప్ అండ్ డౌన్ 2 కార్నర్స్ కూడా మనకి ఫిల్ చేసి ఉన్నాయి. తర్వాత మిడిల్లోకి వచ్చేసరికి మనకి ఒకటి
ఫిల్ చేయాలి. అది ఎట్లా ఉంటుంది మనకి చిన్న ఒక 3 షేప్లో రావాలన్నమాట. ఈ 3 లాగా ఈ 3 షేప్లో రావాలి. మనకి మిడిల్లో ఎలాంటి డాట్ కూడా లేదు. అంటే మనకి 3 రాస్తాం కదా, ఇలా 3 ఇలా ఈ షేప్లో రావాలి. మనకి ఆ మధ్యలో ఎలాంటి డాట్ కూడా ఉండదు. తర్వాత ఆ రైట్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఇలా అదే 3 షేప్లో రావాలి. ఆ మిడిల్లో చిన్న చిన్న డాట్స్ లాగా సర్కిల్స్ లాగా రావాలి. అలా మనకి ఇందులో ఎక్కడుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి అప్ అండ్ డౌన్లో మనకి పైన కింద మనకి అలా ఆ షేప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇంకా ఆప్షన్ బికి వచ్చినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా మనకి ఈ 3 లాగా ఇక్కడ వచ్చింది. ఎక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఆ మిడిల్లో కూడా ఏ డాట్స్ కూడా లేదు. కాబట్టి ఈ ఫిగర్ అనేది దీనికి మ్యాచ్ అవుతుంది మిడిల్ లైన్కి. ఇంకా ఆ సైడ్ లైన్కి మనకి రైట్ సైడ్ లైన్కి ఇగో ఇక్కడ కూడా మనకి ఈ 3 లా వచ్చి అంటే బి షేప్ బి అంటారు లేదా 3 అని ఎలా మీకు అర్థమైతే అలా అర్థం చేసుకోండి. ఆ మిడిల్లో మనకి చిన్న డాట్స్ వచ్చాయి. దీనికి ఈ ఫిగర్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా దీనికి ఆన్సర్ ఏంటంటే అయ్యి ఉండొచ్చు అంటే ఆన్సర్ బి. ఇక నెక్స్ట్ ఈ సిడి చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకి ఈ ఫిగర్కి మ్యాచ్ కావు. ఓకేనా. సో సిడి ఆల్సో రాంగ్ ఆన్సర్స్. రైట్ ఆన్సర్ బి. ఇంకా థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ వన్ అమ్మ. క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా మనకి 4 పార్ట్స్గా డివైడ్ ఉన్నాయి. ఇక్కడ ఈ 4 పార్ట్స్లో మనకి ఇలా గమనించినట్లయితే మనకి ఇలా ఆ లైన్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి మనకి మిడిల్లో. ఓకేనా, ఎలా కనిపిస్తున్నాయమ్మా? రాంబస్ షేప్లో మనకి మిడిల్లో అలా లైన్స్ 4 కార్నర్స్లో కూడా మనకి 4 బాక్సెస్లో కూడా లైన్స్ వచ్చేసి ఒక రాంబస్ షేప్లో కనిపిస్తుంది. దానిపైన ఒక ట్రయాంగిల్ దాని చుట్టూ వస్తున్నాయి. తర్వాత మధ్యలో చిన్న చిన్న లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ఫిగర్ని కరెక్ట్గా చూసుకున్నట్లయితే రైట్ సైడ్ డౌన్ కార్నర్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మనం ఒక లైన్ అనేది గీయాలి. లైన్ అనేది ఎలా గీయాలి? మనం ఈ మిడిల్లో ఒక లైన్ గీయాలి. డౌన్ కార్నర్లో రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఒక మిడిల్ లైన్ అనేది ఇలా గీయాలి. గీసిన తర్వాత ఏమొస్తుంది మనకి? మళ్ళీ దానిపైన ఒక ఈ కార్నర్కి వచ్చేసరికి ఆ డౌన్ కార్నర్ నుంచి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఒక లైన్ అనేది గీయాలి. మధ్యలో ఒక లైన్ పెట్టాలి. ఈ షేప్లో మనకి ఇక్కడ ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది చూడండి అమ్మ, కరెక్ట్గా చూడండి. ఆప్షన్ బి అనేది అవుతుందా, మ్యాచ్ అవుతుందా ఈ ఫిగర్కి? ఎందుకంటే మనకి దీనికి ఆపోజిట్లో రావాలి. సో ఆప్షన్ బి అనేది మనకి ఆ పైన వస్తుంది. ఆ ట్రయాంగిల్ కానీ ఇక్కడ లైన్ కానీ ఇది కూడా మనకి మ్యాచ్ అవ్వదు. ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూసారా? మనం ఇక్కడ రఫ్గా గీసుకున్న ఫిగర్కి ఆప్షన్ సిలో ఉన్న ఫిగర్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4లో కూడా మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇక్కడ ఈ 4 కార్నర్స్లో కూడా మనకి ఏమొచ్చాయి? ఈ 4 కార్నర్స్లో మనకి ఇలా రైట్ సైడ్ డౌన్ కార్నర్లో మనకి మిస్ అయింది. కాబట్టి ఇక్కడ మిగతా 3 కార్నర్స్లో మనకి లైన్స్ వచ్చాయి. ఒక డైమండ్ షేప్ వచ్చింది. మిడిల్లో ఒక సర్కిల్ టైప్ అనేది, అంటే ఒక సైకిల్ చక్రంలో మిడిల్లో చూసారా?
గమనించారా ఈ ఫిగర్ని? అలా మనకి చుట్టూ అది ఫిల్ చేసినట్లయితే మనకి సైకిల్ చక్రంలో వస్తుంది. చూసారమ్మా? అవన్నీ కూడా దానిపైనుంచి ఇలాగ మనకి ఒక డైమండ్ షేప్లో ఎలా వస్తుంది చూసారు. ఈ లైన్స్ అనేవి మనం ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం దీన్ని ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నదానిని రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఉన్నదాన్ని మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసినట్లయితే మనకి ఎక్కడి నుంచి లైన్ రావాలి? ఈ పైనుంచి ఇలా లైన్ అనేది దాన్ని కంటిన్యూస్గా రావాలి. పైనుంచి దానికి కంటిన్యూస్గా రావాలి. ఎక్కడ వస్తుంది అది? చూడండి, ఆప్షన్ ఏలోనే వస్తుందా? ఆప్షన్ ఏ చూసారా? ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూసారమ్మా? ఆప్షన్ బి అనేది మనకి లైన్ అయితే వచ్చింది కానీ దానికి ఎక్కడ కూడా మనకి ఆ డైమండ్ షేప్ అనేది మనకి ఇవ్వలేదు. ఆప్షన్ సి వచ్చిందా? ఆప్షన్ సి ఆల్సో రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అయింది చూసారా? మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ మనకి ఆ డౌన్ కార్నర్లో మనకి ఆ లైన్ దగ్గర చిన్న యాంగిల్ లాగా రావాలి, యాంగిల్ షేప్ లాగా రావాలి. ఇక్కడ ఆప్షన్ సిలో మనకి అలా లేదు. సో ఆప్షన్ డి చూడండి మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూడండి అమ్మా. మనకి ఈ 4 కార్నర్స్లో మనకి ఇది కూడా మనకి రైట్ సైడ్ డౌన్ కార్నర్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూసావా? మనకి ఈ 3 పార్ట్స్లో కూడా మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా మొత్తం అన్నీ ఫిల్ అయ్యి ఉన్నాయి. దీనికి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనం ఏం లేదు, అలా ఫస్ట్ ఆ లైన్ ఉంది కదా మనకి, ఆ మిడిల్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా ఇలాగా గీయాలి. గీసి దీనికి ఇట్లా ఆపోజిట్లో ఇలా పార్ట్స్ అనేది డివైడ్ చేస్తే మనకి ఈజీగా ఈ ఫిగర్ అనేది మ్యాచింగ్ అయ్యేటట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ ఫిగర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉన్న ఫిగర్ అనేది కరెక్ట్గా మనకి రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఉన్న దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ ఫిగర్ అనేది దీనికి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే చూడండి అమ్మా. ఇందులో కూడా మనకి ఈ 4 బాక్సెస్ అనేగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 బాక్సెస్లో కూడా ఇంటూలా చూపించి అందులో యారోస్ ఇవ్వడం అనేది జరిగింది. కరెక్ట్గా చూడండి ఈ ఫిగర్ని. ఈ యారోస్ ఈ 3 బాక్సెస్లో కూడా మనకి ఆ ఇంటూ పైన యారోస్ ఇవ్వడం జరిగింది. ఈ యారోస్ అనేవి ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకదానికొకటి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఏ ఫిగర్ మ్యాచ్ అవుతుంది? ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకి ఇంటూ మాత్రమే ఉండాలి ఇక్కడ, కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడ మనకి 3 లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూడండి అమ్మా. మనకి ఆప్షన్ బి మ్యాచ్ అవుతుందా? చూడండి, ఇందులో ఆప్షన్ బి ఇందులో ఇంటూ ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో ఇంటూ సింబల్లో వచ్చి దానిపైన యారోస్ ఇచ్చారు. ఈ యారోస్ అన్నీ కూడా మనకి సేమ్ వీటిలాగే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ సిడీలు చూసుకున్నట్లయితే మనకి సిడీలో కూడా ఇలాగ ఇంటూ మార్క్స్ ఇచ్చారు. సిలో కూడా అలానే ఇచ్చారు. చూడండి, సిలో కూడా అలానే ఇచ్చారు. కానీ ఆ యారోస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో లేవు. చూడండి అమ్మా,
ఆప్షన్ డి కూడా అలానే. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఇంకొకటి ఏమో ఒకదాని వెనక ఈక్వల్గా ఉంది. కాబట్టి ఆప్షన్ డి కూడా అవ్వదు. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఈ ఫిగర్ని మనం చూసుకున్నట్లయితే, ఈ క్వశ్చన్ ఫిగర్ని మనం చూసుకున్నట్లయితే, ఇందులో కూడా మనకి 4 బాక్సెస్లో డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 బాక్సెస్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి సెమీ సర్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే డి షేప్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రైట్ సైడ్ డౌన్ కార్నర్ బాక్స్లో మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ అయిన ఫిగర్ ఏంటో మనం చూద్దాం. ఆప్షన్ ఏ చూసినట్లయితే మనకు చూసారమ్మా, ఆప్షన్ ఏ చూసారా? దీనికి సేమ్ సూటబుల్ అవుతుంది కదా, ఓకేనా? ఒకేలా ఉన్నాయి. ఇలా వస్తుంది. డీలా ఇలా రాస్తాం, మనం డీలా ఇలా రాస్తాం, మిడిల్లో షేడింగ్ చేస్తాం, సరిపోయింది. దీనికి మ్యాచింగ్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం మిగతా ఆప్షన్స్ కూడా చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ బి అసలు ఏమాత్రం మనకి మ్యాచ్ కాదు. ఆప్షన్ సి అసలు కాదు. ఆప్షన్ డి చూడండి అమ్మ ఒకసారి. ఆప్షన్ డిలో కూడా మనకి సేమ్ ఆప్షన్ ఏ లాగే ఉంది. ఎందుకంటే ఈ క్వశ్చన్లో ఆప్షన్ అనేది మనకి 2 ఆప్షన్స్ కూడా ఒకేలా ఇచ్చేసారు, రాంగ్ పడింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ మరియు డి రెండు కూడా అవుతాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూడండి. ఈ క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా మనకి 4 బాక్సెస్గా డివైడ్ చేశారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి అమ్మ, మనకి రైట్ సైడ్ డౌన్ కార్నర్ బాక్సెస్ మనకి ఫిల్ చేయమని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిట్లో కూడా చూడండి. ఈ క్వశ్చన్లో కూడా అలానే అడగడం జరిగింది. ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా మనకి ఎలా వస్తుంది? మిడిల్లో ఈ బాక్స్కి మిడిల్లో ఒక లైన్ గీస్తే మనకి ఒక రాంబస్ షేప్లో వస్తుంది. దానికి చిన్న ఒక చైన్ షేప్ లాగా దానిపైన చిన్న డిజైన్ ఇస్తూ దానికి చిన్న డాట్స్ పెట్టాలి. ఎన్ని డాట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇందులో ఎన్ని డాట్స్ ఉన్నాయి? మనకి ఒక్కో దానికి 4 డాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఆ పైన అవన్నిటికీ కూడా మనకి ఆ లైన్ పైన డాట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఫిగర్లో చూసినట్లయితే మనకి ఏదైతే ఆ లైన్ కనిపిస్తుందో ఆ లైన్ పైన మనకి డాట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సేమ్ ఈక్వల్గా ఉన్న ఫిగర్ని మనం చూడాలి. ఇందులో చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ ఫిగర్ అనేది మనకు అవుతుంది? ఏ ఫిగర్ చూడండి అమ్మా, మనకి ఏ ఫిగర్ అవుతుంది? ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ చైన్ షేప్స్ అనేవి మనకి పైన ఇవ్వడం జరిగింది. మనకి ఎలా రావాలి? ఈ కింద డౌన్ పార్ట్లో రావాలి, కానీ ఆ లైన్కి పైన ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూసారా? ఆప్షన్ బి కూడా మనకి ఆప్షన్ బి అలాగే ఉంది. కానీ ఇక్కడ ఏంటి జరిగింది? ఇక్కడ మనకి కార్నర్లో ఒక చిన్న స్క్వేర్ బాక్స్ అనేది రావాలి. మనకి ఈ స్క్వేర్ బాక్స్ అనేది ఆప్షన్ బిలో మనకి ఇవ్వలేదు. స్క్వేర్ బాక్స్ అనేది ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఇంకేంటైతే ఆ లైన్ ఇందులో కూడా మనకి ఆ లైన్ మనకి ఈ కింద పార్ట్లో కాకుండా పై పార్ట్లో మనకి ఆ డిజైన్ లాగా ఏదైతే చిన్న సి లాగా కర్వ్ షేప్స్ అనేవి ఉన్నాయో అది పై పార్ట్లోనే వచ్చింది మనకి. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే సి కూడా మనకి రాంగ్ ఆన్సరే. చూడండి అమ్మా, ఆప్షన్ డి సరిపోతుందా? ఓకేనా? ఆప్షన్ డి మనకి ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ కింద పార్ట్లో మనకి చిన్న కర్వ్ షేప్లో ఒక డిజైన్ ఇచ్చారు.
ఇంకా సి షేప్లో మనకి సెమీ సర్కిల్ షేప్లో మనకి అలా డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ డాట్స్ ఎన్ని వచ్చాయి? డాట్స్ అనేవి మనకి 4 వచ్చాయి. అట్ ద సేమ్ టైం మనకి కార్నర్లో ఒక స్క్వేర్ బాక్స్ కూడా వచ్చింది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటమ్మా? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇందులో కూడా మనకి ఒక స్క్వేర్ షేప్ ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా ఒక స్క్వేర్ షేప్ ఇచ్చేసి మిడిల్లో 4 బాక్సెస్ ఇచ్చారు. మనం 4 బాక్సెస్లో కూడా మనకి చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. మిడిల్లో లైన్స్ అవ్వడం అనేది జరిగింది. చుట్టూ మనకి ట్రయాంగిల్స్ ఒక ట్రయాంగిల్ షేప్లో లైన్స్ వచ్చేలా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక మనకి రైట్ సైడ్ పై ఉన్న పార్ట్లో అప్పర్ పార్ట్లో మనకి లైన్ అనేది మనకి మిస్ అయింది. ఇప్పుడు మనం దానికి మ్యాచింగ్ అయిన ఫిగర్ని చూసుకుందాం. ఇక్కడ మనకి ఈ మిడిల్లో ఉన్న దాని నుంచి మనం లైన్ అనేది దీనికి స్టార్ట్ ఇలా చేసి దీనికి ఇలా మనం ఇలా లైన్స్ అనేవి ఇవ్వాలి. ఎన్ని వచ్చినాయి మనకి? ఇక్కడ 4 వచ్చాయి. ఎన్ని వచ్చాయమ్మా? మనకి 4 వచ్చాయి. దీనికి ఈక్వల్గా ఉన్నదాన్ని మనం చూద్దాం. దీనికి ఈక్వల్గా ఉన్నదాన్ని చూసినట్లయితే మనం చూసారా, ఆప్షన్ ఏ అనేది మనకి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు? చూసారా, దీనికి మనకి ఇక్కడ మనకి ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే చూడండి అమ్మా, ఈ ఫిగర్ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి కనిపిస్తుంది. ఈ ఫిగర్ అనేది దీనికి మ్యాచ్ కావటం లేదు. ఎందుకంటే లైన్ అనేది మనకి ఇలా రావాలి, ఈ కార్నర్ నుంచి ఇలా రావాలి, కానీ అలా రాలేదు. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ మిడిల్లో మనకి 3 లైన్సే వచ్చాయి, కానీ అక్కడ మనకి 4 లైన్స్ అనేది రావాలి. ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, ఆప్షన్ 3 చూసారా? అవుతుంది. సో దీని ఆన్సర్ ఆప్షన్ 3. ఆప్షన్ 4 చూసారా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇందులో కూడా మనకి 4 బాక్సెస్ వచ్చాయి. ఈ 4 బాక్సెస్లో కూడా మనకి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో అనేది మనకి మిస్ అయింది. ఈ లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో మనకి మిస్ అయింది కాబట్టి దాన్ని మనం ఫిగర్ని కంప్లీట్ చేయాలి. ఎలా చూడండి, మనకి ఇందులో కూడా మనకి ఈ కార్నర్ నుంచి మనకి ఆ పైన ఉన్న లెఫ్ట్ సైడు ఆ పైన ఉన్న కార్నర్ నుంచి ఇలా కిందకి ఒక లైన్, మిడిల్లో ఒక లైన్ గీస్తే మనకి మిడిల్లో ఒక రాంబస్ షేప్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ ఈ సర్కిల్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసారా, మిడిల్లో ఈ సర్కిల్లా ఉంది కదా, ఈ సర్కిల్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఈ సర్కిల్ అనేది మనం కంప్లీట్ చేసి దాని మధ్యలో ఒక లైన్ గీయాలి. లైన్ గీసి ఆ లైన్కి మధ్యలో అడ్డంగా ఒక లైన్ రావాలి, ఒక ప్లస్ సింబల్ లాగా. చూసారా, దీనికి ఈక్వల్ అయిన మనకి ఇలా ఎక్కడ కనిపిస్తుందో చూడండి, ఎక్కడ కనిపిస్తుంది చూసారా? మనకి ఆప్షన్ 1 చూసారా? ఆప్షన్ 1 అనేది మనకి మ్యాచ్ కావట్లేదు. చూసారా, ఇక్కడ కిందన వస్తుంది, మనకి మిడిల్లో రావాలి కదా మనకి సర్కిల్ షేప్ అనేది, కాబట్టి కాదు. చూడండి, ఆప్షన్ 2
ఆప్షన్ 2 చూసారా? ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 3 చూసారా? 3 అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది కాబట్టి 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 4 కూడా మనకి రాంగ్ ఆన్సరే. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇందులో కూడా మనకి 4 బాక్సెస్ వచ్చాయి. ఈ 4 బాక్సెస్లో కూడా మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో అనేది వచ్చిందనమాట. మనకి ట్రయాంగిల్స్ అనేవి దాని చుట్టూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో ఒక బాక్స్ అనేది మనం ఎక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్ రైట్ సైడ్ డౌన్ కార్నర్లో మనం ఫిల్ చేయాలి. డౌన్ కార్నర్ బాక్స్లో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఫిగర్ని. ఇక్కడ మనకి దీనికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్లో చూసుకున్నట్లయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఈ ట్రయాంగిల్ చూసారు కదా, దీనికి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టుగా దానికి ఆపోజిట్ పైన ఉన్నదానికి ఇలా ఆపోజిట్ లాగా రావాలి. మనకి పైన ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ పైన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఆ బాక్స్కి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి రావాలి. ఆపోజిట్ డైరెక్షన్ ఏది వస్తుంది మనకి? ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ 1 ఇలా పెట్టి చూసినట్లయితే మనకి దీనికి ఇది కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో సెట్ అవుతుంది కదా. ఓకేనమ్మా, సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిగతా ఆప్షన్లు చూడండి, ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా? దీనికి ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అవుతుందా? అవ్వదు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండదు. నెక్స్ట్ 3 కూడా అవ్వదు. 4 కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా, ఇక్కడ నెక్స్ట్ 2 క్వశ్చన్ ఫిగర్స్ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ క్వశ్చన్ ఫిగర్స్ అనేవి కూడా ఈ ప్యాటర్న్ కంప్లీషన్లో ఉన్న ఈ క్వశ్చన్స్ అనేవి మీకు అర్థమైనట్లయితే ఇక్కడ లాస్ట్లో ఒక మనకి 2 ఫిగర్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ కంప్లీషన్లో. వీటికి మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా కనిపెట్టి కామెంట్లో తెలియచేయండి అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా?